విశాఖలో జాతీయ అవయవదాన దినోత్సవం పురస్కరించుకుని భారీ ర్యాలీ. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం పౌర గ్రంథాలయంలో సదస్సు. జాతీయ అవయవదానం దినోత్సవం పురస్కరించుకుని అఖిల భారత అవయవదాతల సంఘం ఆధ్వర్యంలో శనివారం ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద మాట్లాడుతూ మరణించిన వేరే వ్యక్తి శరీరం ద్వారా జీవించే అవకాశం ఉందని అన్నారు. అవయవదానం ద్వారా వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. చనిపోయిన తర్వాత కార్నియా మాత్రమే దానం చేయొచ్చు, బ్రెయిన్ డెడ్ తర్వాత అవయవదానం చేయొచ్చు అన్నారు. జాతీయ అవయవదానం దినోత్సవం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 3వ తేదీన జరుపుకుంటుందని అన్నారు. అవయవదాతల సంఘం మొబైల్ నంబర్, కాంటాక్ట్స్, people are happy to contact. This will become a అవయవదాన ఉద్యమం. ఇనిషియల్ గా జనాభా వచ్చిలే కదా అసలు మీటింగ్ కండి అది కరెక్ట్లీ మాట్లాడడానికి. కానీ ఈ రోజు చక్కగా నెంబర్ తెలుసుకుని వాళ్ళ యొక్క గ్రూప్ ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ యొక్క ట్రస్టీ నెంబర్లు తెలుసుకుని వాళ్ళే కాంటాక్ట్ చేస్తున్నారు, వాళ్ళే బాడీని డొనేట్ చేస్తున్నారు. అత్యంత విలువైన ఈ శరీర అవయవదాన ఉత్సవం మీద అద్భుతమైన కవిత రాశారు డాక్టర్ లక్ష్మణ్ గారు, అలాంటి ప్రొఫెసర్ గారు. వారి కవిత విన్న తర్వాత మా కార్యదర్శి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. నేను వెళ్ళిపోతాను కానీ లక్ష్మణ్ గారు ప్లీజ్. కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు శివానంద్ గారు ఉన్నారు, మా హెచ్ఓడి గారు కోసం వారితో నాకు 10 ఏళ్ళ అనుబంధం. మెడికల్ కాలేజ్ ప్రముఖ వ్యక్తుల బాడీని డొనేషన్ ఇచ్చి మేము ప్రైవేట్ కాలేజీలు కూడా ఇస్తున్నాం. అలాగే మేడం గారితో విజయనగరంలో కొద్ది కాలం కరెక్ట్ ఇదే రోజు అనుకుంటా. ఆ రోజు కాస్త అక్కడ ఉన్న వాతావరణం చూసి రాయడం జరిగింది. మా శివానంద్ గారు మా You can subscribe. It's a free subscription. You can Mahalakshmi official, so that you will come to know a lot of things about this. Usually I tell the story how this whole thing has come operation, for which she went to a hospital in Coimbatore. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శివానంద్, కేజీహెచ్ సూపరింటెండెంట్. ఈరోజు జాతీయ దినోత్సవంగా మనకి కేంద్ర ప్రభుత్వం ఈరోజు జాతీయ అవయవదాన దినోత్సవంగా ఈరోజు మనకి ఆగస్టు 3ని ప్రకటించడం అనేది జరిగింది. ఈ అవయవదాన దినోత్సవం తాలూకా ప్రత్యేకత ఏంటంటే, మనం చనిపోయిన మనం వేరొక వ్యక్తిలో జీవించే ఎప్పుడు ఉంటాం. దీన్నే జీవన దానం అంటాం. మనం చనిపోయినా మన జీవం ఇంకొకరిలో బ్రతికే ఉంటుంది. అందువల్లనే దీన్ని జీవనదాన దినోత్సవంగా మనం ప్రకటించడం అనేది జరిగింది. దీని ప్రత్యేకత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో 2 ప్రక్రియలు ఉంటాయి. ఒకటి, మనం బ్రతికుండగానే మన యొక్క అవయవాలు ఇంకొకరికి ఇచ్చి వారు ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఆ వ్యాధి నుంచి నివారణ పొంది వాళ్ళకి పునర్జన్మను ప్రసాదించడం అనేది జరుగుతుంది. ఇంకొకటి, మనిషి చనిపోయిన తర్వాత ఆ బాడీని ఎనాటమీ డిపార్ట్మెంట్కి అప్పగించి దాంట్లో స్టూడెంట్స్కి ఆ బాడీ ద్వారా వైద్య విద్య అద్భుతంగా నేర్చుకొని ఆ నేర్చుకున్న జ్ఞానంతో మరలా సొసైటీకి వాళ్ళు బాగా సేవ చేసి మంచి వైద్యాన్ని సొసైటీకి అందించడానికి ఉపయోగపడుతుంది. సో ఈ 2 ప్రక్రియలు మనకి చాలా ముఖ్యమైనవి. మన